మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీకు శుభాలను తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా? ప్రతి ఉదయం నూతన కృప అను ఆధ్యాత్మిక వాగ్దాన కార్యక్రమాన్ని మీరు వింటూ వీక్షిస్తూ ఫాలో అవుతూ ఉన్నారు. అయితే వాగ్దానాలను ఫాలో అవుతూనే అనేక మంది మీలో టీవీ సీరియల్స్ అండ్ కామెడీ షోస్, రకరకాలైన షార్ట్ మూవీస్ అలా స్క్రోల్ చేస్తూ ఇంకా ఏవేవో చూస్తూ మీ కళ్ళను కళంకం చేసుకుంటూ మీ హృదయాన్ని దేవుని మార్గం నుండి తప్పిచేస్తూ ఉన్నారు. అందుకే మరుసటి ఉదయం లేచి చూసుకున్నప్పుడు లేదా మరు సమయం మీ హృదయం మీ కళ్ళు కళంకమైపోయి మరు సమయం మీరు చూసుకున్నప్పుడు దేవుని మార్గం, దేవుని సహాయం మీకు అందనంత దూరంలో ఉన్నట్లు అనిపిస్తోంది కదా. అయితే దేవుని మార్గం మీలో నుండి అదృశ్యమైపోయే వరకు మీరు చూడకండి. అలా దేవుని మార్గాన్ని మీరు తప్పించుకుంటే గనక దేవుని సన్నిధి, దేవుని సహాయం, దేవుని ఆశీర్వాదం మీ నుండి అదృశ్యమైపోతాయి. ఎందుకంటే అప్పుడు దేవుని ఉనికిని మనలో మనం కోల్పోయాక ఉన్న మనశ్శాంతిని కూడా కోల్పోతాం. ఆ తర్వాత ఏ విధమైన సహాయము మనకు దేవుడు చెయ్యలేరు. బైబిల్ గ్రంథంలో రాయబడింది, ఏ మనుష్యుడు ఇద్దరి యజమానులకు దాసులుగా ఉండలేడు అనే మాటను మీరు జ్ఞాపకం చేసుకోండి. అయితే ఈరోజు కొరకు దేవుడు మనతో ఏం మాట్లాడుతూ ఉన్నారంటే, బైబిల్ గ్రంథంలో నుండి కీర్తనలు 16:8 ఆయన నా కుడిపార్శ్వమందున్నాడు గనుక నేను కదల్చబడను. ఇది భక్తుడైన దావీదు యొక్క అనుభవం. ఇది మన అనుభవముగా ఈరోజు మనం మార్చుకోగలగాలి. ఈరోజు చూడండి, ఏదో ఒక సమస్య ఈ రోజుల్లో ప్రతి మనిషిని పట్టి పీడిస్తోంది, బలాన్ని లాగివేస్తోంది. అతనిలో ఉన్న శాంతాన్ని, అతనిలో ఉంటున్నటువంటి సహనాన్ని ఆవిరి చేస్తోంది. భయానకమైన ఒత్తిడిని అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఏదో ఒక సమస్య చేత మనుష్య హృదయం, మనుష్య జీవితం, మానవుని కుటుంబ సమేతంగా కదిలించబడతా ఉన్నారు. హృదయం కదిలించబడుతోంది, తత్తరెళ్ళిపోతుంది, అధైర్యం వచ్చేస్తోంది. ఒకవైపు అప్పుల బాధ, పోరాటం, అనారోగ్య సమస్యలు, పిల్లల మాట వెనుక, కట్టవలసిన రెంట్లు, చెల్లించవలసిన రుణాలు, వీటన్నిటిని బట్టి మనుష్యుని హృదయము ఎంతగానో విచారిస్తోంది. కానీ ఇక్కడ భక్తుడైన దావీదు జీవితంలో కూడా అనేకం ఉన్నాయి, వస్తాయి, అనేక అతని జీవితంలో ఉన్నాయి. అయినప్పటికీ ఆయన ఏమంటున్నాడంటే, నేను కదల్చబడను. ఎందుకు అంటే ఆయన నా పక్కగా నిలబడి ఉన్నాడు. ఈ అనుభవం మనమందరూ విశ్వసించాలి, నేర్చుకోవలసిన అనుభవం. అలా మనం చెప్పగలగాలి, దేవుడు నా ప్రక్కగా ఉన్నాడు అని. ఎందుకంటే చూడండి, లోకంలో ఎటు వెళ్ళినా మనం తిరస్కరించబడతాం, తక్కువగా చూడబడతాం. ఎక్కడికి వెళ్ళినా అదో రకమైనటువంటి భయపెట్టే ఆలోచనలు, బెదిరించేటటువంటి మనుష్యులు. వీటన్నిటి మధ్య మనం అన్నిటినీ క్యారీ చేయాలంటే చూడండి, ఒక్కోసారి ధైర్యాన్ని కోల్పోవలసి వస్తుంది. కానీ దేవుడు మన ప్రక్కన ఉన్నాడు. దేవుడు మన ప్రక్కన ఉండేటట్లు మనం ప్రార్థిస్తే, ఆయన ఉన్నాడని మన ప్రక్కగా మనం ప్రార్థన చేయాలి. ఆయన ఉండేటట్టుగా మనం బిహేవ్ చేస్తూ మనం ప్రార్థిస్తే ఆయన మన ప్రక్కగా నిలబడతాడట. ధైర్యం, మనము విశ్వాసం మనం కోల్పోకుండా ఆయన కాపాడతారట. కుడి ప్రక్కగా ఉండుట కొరకు, కుడి ప్రక్కగా ఉండినట్టు మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఒక ప్రాంతంలో సేవ చేసేటప్పుడు మా దైవజనులు ఉండేవారు. అప్పుడు నేను ఒక చిన్న బ్రదర్గా ఆయన దగ్గర సేవ చేస్తూ ఉన్నా. అయితే ఆయన ఎంత ప్రార్థన చేసేవారంటే, మార్నింగ్ 5 నుండి ఒకసారి 4 నుండి ఎంతగా ప్రార్థన చేసేవారంటే, రేపు మీటింగ్ అనంగా, ఎల్లుండి మీటింగ్ అనంగా ఆయన ప్రేయర్ మీటింగ్ కొరకు, వర్తమానాన్ని ప్రజలకు అందించుట కొరకు ఎంత భయముతో, ఎంత వణుకుతో తను తాను శుద్ధీకరించుకుంటూ
దేవుని వాక్యాన్ని చదువుతూ దేవుని సన్నిధిలో కనిపెట్టేవారు. ఆయన అనేవారు, దేవుని నుండి వచ్చే ఒక్క మాట తీసుకుంటే చాలు, అక్కడ మనం ప్రజా సమూహాన్ని కదిలింపవచ్చు, ఇంకొక్కసారి కదిలించవచ్చు, ఈ గొప్ప అవకాశాన్ని దేవునికి మహిమార్థంగా వినియోగించవచ్చు అంటూ చెప్పుకొచ్చేవారు. ఫాస్టింగ్ ఉంటూ దేవుని పాదాల చెంత కనిపెట్టేవారు. దేవుని నోట నుండి వచ్చే ఆ సింగిల్ వర్డ్ కోసం, ఆ వచనం కోసం ఆయన సన్నిధిలో ఎంతగా కనిపెట్టేవారంటే టిఫిన్స్ మానేసేవారు, భోజనం మానేసేవారు, కేవలం వాటర్ బాటిల్ వారి దగ్గర ఉండేది, నీళ్లు దాగి గంటలు గంటలు. ఒక రోజైతే రోజంతా అలాగే పెద్ద మోకాళ్ళు వేస్తూ చిన్న మోకాళ్ళు వేస్తూ కూర్చొని లేచి నిలబడి చేతులెత్తి ప్రార్థిస్తూ అలా ఆయన ఉండటం నేను అక్కడ గమనిస్తూ ఉన్నాను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మాట్లాడే వరకు రోజంతా అలాగా భయముతో దేవుని యందలి వణుకుతో ఆయన కనిపెడుతూ ఉండేవాడు. అప్పుడు అనేవారు దేవుడు వారితో, నేను నీ ప్రక్కగా ఉన్నాను, ఎందుకు అధైర్యపడుతున్నావు? ఎందుకు నీకు ధైర్యం చాలట్లేదు? నేను నీ ప్రక్కగా ఉండబోతున్నాను. ఇదిగో ఈ వచనము ద్వారా ఆ ప్రాంతంలో నా ప్రజలతో ఇలాగ మాట్లాడు. నువ్వు అక్కడ వెళ్ళి నిలబడక మునుపే నేను నిన్ను లీడ్ చేస్తాను, నేను నిన్ను నడిపిస్తాను అనేవారు. సరే, ఆ రోజు రాని వచ్చేది, అక్కడికి వెళ్ళి ఆ స్టేజీ దగ్గర అనౌన్స్ చేసేవారు, నెక్స్ట్ సందేశం బ్రదర్ అందిస్తారు ఇలాగని. అలా చేసేటప్పుడు స్టేజ్ వెళ్ళి కూర్చున్నప్పుడు ఆఖరి పాట అక్కడ ఎవరో పాడుతూ ఉండేవారు. అప్పుడు కూడా దేవుడు అతని హృదయంలో ఒక సందేహం అనిపించినప్పుడు, ఏంటి దేవుడు నాతో లేడు, అంతా నాకేం అనిపించట్లేదు స్ట్రెంత్గా అని అనుకున్న సమయంలో దేవుడు అనేవారు వారితో, చూడు, నువ్వు వెళ్ళి నిలబడబోయే ఫుల్పిట్కి కుడి ప్రక్కగా తొంగి చూడు, కాస్త తొంగి చూడు అని అనేవారు. అలాగ ఆయన ఫుల్పిట్కి ఆ ప్రక్కగా తొంగి చూసినప్పుడు అక్షరాల ఆయన కుడి ప్రక్కన నిలిచి ఉన్నాడు. ఇంకా మనం పులిపీటి దగ్గరికి వెళ్ళలేదు, స్టేజీ మీద మాత్రమే ఉన్నాం. కానీ దేవుడు మనకంటే ముందుగా వెళ్ళి అక్కడ మన కొరకు నిలబడి మనలను ప్రోత్సాహపరచుటకు, బలపరచుటకు దేవుడు అంటాడు, కొంచెం తిరిగి చూడు, కొంచెం తొంగి చూడు, నేను అక్కడ ఉన్నాను. హల్లెలూయా. అప్పుడు దేవుడు అనేవారు, నువ్వు అక్కడికి వెళ్ళి నిలబడి నేను నీ ప్రక్కగా ఉన్నాను, చెయ్యెత్తి మాట్లాడు, గద్దించి మాట్లాడు, ప్రజలను ఆశీర్వదిస్తూ కనికర మనస్సుతో మాట్లాడు అంటూ దేవుడు అతనికి డైరెక్షన్స్ చెప్పేటప్పుడు, ఆ సిగ్నల్స్ చెప్పేటప్పుడు అప్పుడు దైవజనులు సింహము వలె లేచి నిలబడేవారు. ప్రియ దైవజనులారా, మనం సింహము వలె లేచి నిలబడవలసిన సమయం. బయట ఉన్న ప్రకృతి సంబంధమైన చీకటి కార్యాలకు భయపడక, విశ్వాసులారా, మీ భక్తి విషయంలో ప్రకృతి సంబంధమైన కలవరాలకు మీరు భయపడక, సింహము వలె మీరు ఎప్పుడు లేచి నిలబడగలరు అనంటే మీరు ఆయన్ని చూడగలిగితే, మీ కుడి ప్రక్కగా ఆయన ఉన్నాడని మీ కళ్ళతో మీరు నేరుగా చూడగలిగితే. యోబు అంటారు కదా, నేను నా కళ్ళతో నా రాజును చూసేదను అంటాడు కదా. అట్లా మన కళ్ళతో నేరుగా ఆయన చూసినప్పుడు మనం సింహము వలె టీవీగా నడుస్తాము, సింహము వలె లేచి నిలబడగలుగుతాం. ఇక ఆ తర్వాత మీకు చెప్పాల్సిన పని లేదు. వందల వేల మంది మన పితరులైన ఏంటండి, ఆ పేతురు భారము కలిగి, అభిషేకం కలిగి అతడు మెసేజ్ ఇచ్చినప్పుడు 3,000 మంది రొమ్ములు బాదుకుంటూ పాపక్షమాపణ బాప్తిస్మానికి సిద్ధపడలేదా? అటువంటి ఒక జనరేషన్ని నీ ద్వారా, నా ద్వారా దేవుడు ఆశిస్తూ ఉన్న దినాలు ఇవి, కడవరి దినాలు. ఈ విధంగా గొప్ప ఉజ్జీవ జ్వాలగా నువ్వు వాడబడాలి. నువ్వు ఆయన్ని చూడగలిగితే సింహము వలె లేచి నిలబడగలుగుతావు. ఆయన్ని చూడు, నీ మనస్సాక్షిని కాపాడుకో, నియమ నిబంధనల ప్రకారం జీవించు. ఆయన్ని చూడు. ఆయన ఎప్పుడు చూడగలుగుతావంటే ఆయన నియమ నిబంధనలను ఫాలో అవ్వాలంతే. మనసాక్షికి కల్మషం తోచుకుంటున్నట్లు పవిత్రమైన ఆయన రక్తముతో మనం అనుదినము కడగబడుతూ ఉన్నప్పుడు ఆయన మన ప్రక్కగా ఉండుట మనం చూడగలగము. ఆయన మన ప్రక్కగా ఉన్నాడు అని మన కళ్ళతో నేరుగా ఎప్పుడైతే చూస్తామో సింహము వలె లేచి నిలబడతాము. దేవుని కొరకు మనం అనేకం చూడగలుగుతాం. అలాగా పాస్టర్ గారు లేచి ఆయన పాట పాడిన, చేతులెత్తి ప్రార్థన చేసిన, లేదా మెసేజ్ స్టార్ట్ చేసి ప్రజల్ని దీవిస్తూ ఉన్నా, ఒక మహిమ తేజస్సు పరలోకము నుండి ఆ స్టేజ్ మీద నుండి ప్రజల మీదకి అలాగా ఆవహిస్తూ ఉన్నట్లుగా
చూసేవారు. దేవునికి మహిమ కలుగునుగాక. అటువంటి శక్తి కలిగిన దైవజనులు లేవాలి. శక్తి కలిగిన విశ్వాసులు దేవుని కొరకు లేవాలి. అప్పుడే అపవాది యొక్క నోరును మనం మూయించగలుగుతాము. ఆమేన్. బలమైన కార్యములు సంఘములలో జరుగునుగాక. సింహము వలె లేచి నిలబడటానికి మీరు సిద్ధమైతే మిగతా కార్యమంతా ప్రభు చూసుకోబోతున్నారు. మహాపరిశుద్ధుడా, జీవం గల తండ్రి, మీ నామానికి స్తోత్రం. ఉదయకాలమందు ఎందరూ వాగ్దానాన్ని విశ్వసిస్తూ ఉన్నారో అట్టి బిడ్డలందరినీ కూడా సింహము వలె లేచి నిలబడటానికి సహాయము చేయండి. మీరు కుడి ప్రక్కగా ఉన్నారని వారు కన్నులారా చూచేటట్లుగా, ఆ తర్వాత బలము ధరించుకొని సింహము వలె లేచి నిలబడినట్లుగా, అపవాదిని తరిమేటట్లుగా, అపవాది నోరు ముయించేటట్లుగా, అయా పాతాలపు సంఖ్యలతో వారిని తిరిగి బంధించలాగున గొప్ప అభిషేకము, శక్తి మీ నుండి మాకట్టి సత్వ అనుగ్రహించబోతున్నందుకై మీకు స్తోత్రం. ఈరోజు దైవజనులు ఎక్కడెక్కడ ఏ ప్లాట్ఫామ్స్లో, అయా ఏ చోట ఏ స్టేజ్ పై నిలబడబోతున్నారో, వేల మంది పేతురికి ఇచ్చిన అభిషేకము, కృప దైవజనుల తల మీదకి దిగివచ్చునుగాక. అలాగే విశ్వాసులందరూ లోబడి సహవాసములలో స్థిరపరచబడుతూ మీ రాకడ కొరకు ఎదురు చూచే ఆ స్థిరమైన అభిషేకం సంఘములలో విశ్వాసుల ప్రతి విశ్వాస బిడ్డలకు దయచేయండి. ఈ దిన ప్రయాణాల్లో, మార్గాల్లో తోడై ఉండండి. ఎవరు ఏ దుఃఖముతో విలపిస్తూ ఉన్నారో మీరు చూసి వారిని ధైర్యపరిచి, అయా ధైర్యం కోల్పోకుండా మీ వాక్యముతో వారితో నెమ్మదితో మాట్లాడండి నాయన. వారిని నడవవలసిన మార్గం వారికి బోధించి కన్నీళ్లు తుడిచి మీ మహిమార్థంగా నిలుపుకోమని నజరేయుడగు యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు ఈ రీతిగా మిమ్మల్ని ఈరోజు ఆశీర్వదించునుగాక. ఆమేన్.